హలో, హాయ్ అండి, నమస్కారం. దిస్ ఈజ్ మౌనవేద. వెల్కమ్ టు మై ఛానల్. ఏం లేదండి, ఈరోజు నేను చెప్పబోయేది ఏంటంటే ఒక చిన్న స్టోరీ అండి. నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ మా ఫ్రెండ్కి జరిగింది స్టోరీ. అయితే ఏంటంటే మన అమ్మాయికి జరిగిన ఒక సంఘటన అండి అది. ఏంటంటే వాళ్ళ మామ, అంటే మామ ఉంటాడు కదా, అత్తగారు మామ. అయితే ఆ అత్తమ్మ వాళ్ళు వాళ్ళ మామగారు కొంచెం డ్రింకర్ అండి. అంటే తను ఇంట్లోకి ఏం తీసుకురాడు, ఏదన్నా పని చేసేసుకొని అది మొత్తం తాగడమే అండి. అది ఇంకా ఏ డబ్బులు వచ్చిన డబ్బులన్నీ తాగుతూనే ఉంటాడు. అయితే ఆ రోజు వాళ్ళ అత్తమామ తనతోటి ఉండరు, మా ఫ్రెండ్తోని. అయితే వాళ్ళు అక్కడ నుంచి అక్కడ వాళ్ళ ఇంటికి వచ్చారండి అత్తమామ. ఇంటికి వచ్చేసాక అయితే ఒకరోజు ఇంటి దగ్గర కనీసం వండుకోవడానికి ఆయిల్ కూడా లేదు ఆ రోజు. కూరగాయలు కూడా ఇంట్లో ఏం లేవండి. అయితే ఇంట్లో కూరగాయలు లేవు, ఆయిల్ లేదు. మళ్ళీ 2 days దగ్గరకు వస్తుంది. కూర అదొకటి ఇదొకటి చదివి వండడం జరుగుతుందండి ఇంట్లో. అయితే మరీ కూరగాయలు లేకుండా ఎట్లా ఉండాలి, ఆఖరికి కనీసం ఒక ఆయిల్ అని ఉంటే ఏదో ఒకటి చేసుకోగలుగుతాం కదా అనేసి వాళ్ళ అత్తమ్మ వాళ్ళ ఇట్లా మామయ్యను అడిగింది అన్నట్టు. అడిగితే అయితే సరే, ఆయనకు ఆకలి అవుతుంది కాబట్టి సరే తీసుకో రాపో, షాప్లోకి వెళ్ళి ఆయిల్ తీసుకురాపో అంటే వాళ్ళ అత్తమ్మ ఏం చేసిందంటే ఆయిల్ను అదేంటి ఆలుగడ్డలు తీసుకొని వచ్చేసింది. వచ్చినాక ఏం చేసింది, తను ఊరికి వెళ్ళిపోయింది. వాళ్ళ మామ ఇంటికాడనే ఇక్కడనే ఉన్నాడు అన్నట్టు, ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయింది అన్నట్టు. తర్వాత పని ఉందిగా, పని చేసుకున్నాక వస్తాడులే అనేసి వాళ్ళ అత్తమ్మ వెళ్ళిపోయింది. అయితే వెళ్ళినాక వీళ్ళ మామగారు ఇంటికాడనే ఉంటాడు కదా. అయితే ఈమె ఇప్పుడు మా ఫ్రెండు రోజు అది షాప్కి వెళ్ళింది. షాప్కి వెళ్ళేసరికి ఆమె అడిగింది కదా, మీ మీ అత్తమ్మ ఊరికి వెళ్ళిందంట. వెళ్ళింది అని చెప్పింది మా ఫ్రెండు. చెప్పగానే మరి డబ్బులు ఇవ్వాలి కదా, మరి ఇవ్వకుండా వెళ్ళిపోయిందా అని అంటే వెళ్ళిపోయింది, వాళ్ళ మామయ్య ఇస్తా అన్నాడు అనేసి తను చెప్పింది. మరి ఇయ్యలే కదా, మరి మీ మామయ్య ఏమి ఇయ్యలే, మరి ఏం చెప్పకుండా వెళ్ళిపోయిందంటే అంటే మా మామయ్య ఇస్తున్నాడు కాబట్టి ఇక తను అర్జెంట్ పని ఉంటే వెళ్ళిపోయింది అని చెప్పినాక ఎక్కడ ఇప్పుడు వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళట, వాళ్ళ ఇంటి పక్కన 3 members వాళ్ళ దుకాణం కాడ, అంటే షాప్ కాడ కూర్చున్నారు. వాళ్ళకు చూడండి ఎంత ఎట్లాంటి మనుషులు అంటే, ఆమె సైలెంట్గా వెళ్ళేసి ఆమె షాప్ ఆమె అన్నదంట కదా, ఇట్లా మీ మామయ్య మరి డబ్బులు ఇవ్వాలి అత్తమ్మ అంటే ఇట్లా చెప్పిందని చెప్పాను కదా, మా మామయ్య ఇస్తారని చెప్పినాక వీళ్ళకి ఏమవుతుందండి అసలు నాకు అర్థం కాదు. కానీ పక్కన ఉన్న వాళ్ళకి అసలు అంటున్నాడుగా, ఈమె అడిగినాక ఆల్రెడీ అమ్మాయి చెప్పింది మా మామయ్య ఇస్తారని చెప్పినాక అక్కడికి అయిపోయింది, అక్కడ మ్యాటర్ అక్కడికి ఖతం అయిపోయింది. కానీ అక్కడున్న పక్కకున్న ముగ్గురు ఉన్నారని చెప్పిన కదండి, వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళు ఏమంటున్నారంటే వీళ్ళకి అవసరమా అసలు ఆ విషయంలో వీళ్ళు జోక్యం చేసుకొని మళ్ళీ అంటున్నారు కదా. సరే మరి వాళ్ళ మామయ్య వాళ్ళ మామయ్య అంటే మీ మామయ్య తెచ్చిస్తాడంటాను, మీరు ఇయ్యరా అని అన్నదంట మా ఫ్రెండ్ని. వాళ్ళు ఇంటి పక్కన ఉన్న ముగ్గురు అంటే మరి మా మామయ్య ఇస్తా అని చెప్పిండు కాబట్టి మామయ్య ఇస్తాడు అంటే, మరి మామయ్య ఎందుకు ఇస్తాడు, మీ మామయ్య ఒక్కడే తిన్నాడా, మీరు తినలేదా అని అన్నారట అండి. అక్కడ తినలేదా అంటే అనగానే ఆ అమ్మాయి ఏంటంటే మా ఫ్రెండ్ అన్నదంట కదా, మరి మీ ముగ్గురు తిన్నారంటే మేము మేము తెచ్చిపెట్టినప్పుడు మా మామయ్య తింటలేడా, మరి తిన్నప్పుడు ఆ నూనె ప్యాకెట్కి అంటే ఆయిల్ ప్యాకెట్కి డబ్బులు ఇవ్వడానికి ఆయన అక్కడ పనికే పోతుండు, వచ్చిన డబ్బులను తాగుతున్నాడు కాబట్టి ఆయిల్కి డబ్బులు ఇస్తున్నాడు కాబట్టి తీస్తాడని చెప్పినాక వీళ్ళకేం బాధ అవుతుంది నాకైతే అర్థమవుతలేదు. మీ అంటే మీ మామయ్య ఒక్కడే తిన్నాడా, మీ మామయ్య ఇస్తాడా, ఎందుకు మీరు ఇయ్యరా, ఇవన్నీ ఎందుకు డిస్కషన్స్ అసలు నాకు అర్థం కాదు. కానీ చెప్పండి,
అసలు వాళ్ళకి అవసరమే లేదు అసలు మ్యాటర్ అది అసలు. మరి అవసరం లేనప్పుడు సప్పుడేక అసలు ఆమె ఏదో చెప్పుకున్నప్పుడు ఆ షాప్ ఆమెకి ఈమెకి జరిగిన డిస్కషన్ వీళ్ళకేం అవసరం. మీ మామయ్య తినలేదా, మీ మామయ్య ఒక్కడే తిన్నాడా, ఇట్లా అనడం అసలు పద్ధతి కాదు కదండి. సరే అయిపోయినాక అక్కడికి అయిపోయినాక మళ్ళీ వస్తుంటే ఏదో మామయ్య ఇస్తాడని చెప్పినాక ఇట్లా అన్నారు చెప్పినా కదా, మీ మామయ్య తిన్నాడా అట్లా ఇట్లా అన్నారని చెప్పినా కదా. అయితే అక్కడికి డిస్కషన్ కంప్లీట్ అయిపోయినాక ఏమైంది, అట్లని కాదు మరి ఇప్పుడు నిన్ను అడగకపోతే ఎట్లా మరి. ఇప్పుడు మీ అత్తమ్మ వాళ్ళ అత్తమ్మ ఊరికి వెళ్ళింది, మరి ఎవరిచ్చో తెలియక నిన్ను అడిగింది ఆమె. అందుకే మరి రేపు మళ్ళీ నువ్వు ఇంకోసారి వస్తే ఎప్పుడన్నా దుకాణంలోకి వచ్చినప్పుడు ఏమంటావు నువ్వు, మరి నాకన్నా చెప్పవా నువ్వు అంటావు కదా, అందుకే అడిగింది నిన్ను అని వీళ్ళు అంటారు, వీళ్ళు ముగ్గురు అంటారు అన్నట్టు. అంటే ఇప్పుడు మరి ఆమె అడిగినందుకు నేనేమన్నా అన్నానా అని మా ఫ్రెండ్ అన్నదంట అండి. ఇప్పుడు ఆమె డబ్బులు ఇవ్వమని అడిగినందుకు నేనేమన్నా నువ్వు నన్ను ఎందుకు అడుగుతాను అని అనలే కదా నేను. మరి అనప్పుడు మీకేం అవసరం అనేసి ఈమె అన్నదంట. అనగానే సప్పడికి దెబ్బకి నోరు మూసుకున్నారట అండి. అక్కడ ఏమో పోయి ఆమె ఏదో మ్యాటర్ మాట్లాడుకుంటా అంటే వీళ్ళకి ఏం అవసరం అండి. చక్కగా వచ్చి ముచ్చట పెట్టుకోవాలి, వెళ్ళిపోవాలి, అంతవరకే కదా. వేరేటోళ్ళ విషయాల్లో ఈ పక్కింటోళ్ళు వాళ్ళు చెప్పకపోయినా వాళ్ళ మా ఫ్రెండ్ ఏంటంటే ఇంటి పక్కన వాళ్ళతో ఎవరితోటి మాట్లాడదండి, కొంచెం ఎవరితోటి మాట్లాడదంటే అంత పెద్దవాళ్ళు, అంటే చాలా పెద్దోళ్ళు అన్నట్టు వాళ్ళు. ఆ పెద్దవాళ్ళతో తను ఏం మాట్లాడుతుందండి, ఏం ముచ్చట్లు పెడతారు. కొంచెం ఏజ్ కొంచెం దగ్గర ఉన్న వాళ్ళతో అయితే ఏమైనా ముచ్చట పెట్టుకున్నా పెడతారు, కానీ వాళ్ళతో ఏం పెడతారు. మళ్ళీ వాళ్ళు మంచోళ్ళు కానే కాదు, ఆ ఇంటి పక్కన వాళ్ళు కూడా. మనం ఏదైనా చెప్తానికి అది ఇదని ఇప్పుడు మన పరువే పోతుంది అనేసి తను మళ్ళీ తనకి ఇట్లా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేది ఉండదు. అందుకే తన పని తను చేసుకొని సపరేట్గా ఇంట్లోనే ఉంటుంది. అది వాళ్ళకి కుళ్ళు అండి, ఈమె మాతోటి మాట్లాడొచ్చు ఏదనేసి. అయితే ఆమె వాళ్ళకి కుళ్ళు. అందుకే ఏదో ఒకటి కావాలనే మ్యాటర్లో జోక్యం చేసుకున్నారండి వాళ్ళు. ఇట్లాంటి మనుషులు కూడా ఉంటారండి. మనం ఎంత ఎవరి గురించి పట్టించుకోకుండా ఉన్నా కానీ వాళ్ళు కావాలని వీళ్ళు ఏం చేస్తారు, కావాలని మన మ్యాటర్లకి మన విషయాలకు దూరి గుచ్చి అన్ని విషయాలన్నీ తెలుసుకుంటారండి. తెలుసుకున్న వాళ్ళు సపరేట్గా ఉంటారా, ఉండరు, మళ్ళీ పుల్లలు పెట్టుకుంటూ కూర్చుంటారు. అందుకే ఇవాళ రేపు ఇంటి పక్కన వాళ్ళతోటి మాట్లాడాలన్నా కానీ భయం. నాకైతే ఇంకా భయం అండి. ఇంటి పక్కన వాళ్ళతోటి డిస్కషన్స్ ఏ మ్యాటర్స్ చేసుకోవద్దు. రేపేమన్నా మన ఇంట్లో గొడవలైనా కానీ ఇక్కడక్కడ అందరికీ చెప్పేస్తారు. నేను ఈ మ్యాటర్ అంటే ఇక్కడ జరిగిన సంఘటన ద్వారా తెలుసుకుంది ఏంటంటే, ఈ ఇంటి పక్కన వాళ్ళతోటి మంచిగా ఉండే వాళ్ళతోటి ఉంటే ఏం కాదు, మంచి మనుషులు కానప్పుడు వాళ్ళతోటి ఎక్కువ మాట్లాడొద్దండి అసలు. నాకైతే భయమే అవుతుంది అసలు ఇంటి పక్కన వాళ్ళతో మాట్లాడాలన్నా చేయాలన్నా. ఏం మాట్లాడతామండి అసలు, వేస్ట్. అబ్బో, ఇవాళ రేపు అప్పట్లో పాతకాలంలో ఇంటికి వెళ్ళి అన్నాలు వేసుకొని మరీ వెళ్ళిపోయి అన్నం వేసుకొని వాళ్ళ ఇళ్ళల్లో కూర్చొని తినేది. అట్లాంటిది వాళ్ళ ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏమైనా డిస్కషన్ చేసుకునేది. మంచిగా వాళ్ళు కూడా డిస్కషన్ చేసుకున్న ఏమైనా సొల్యూషన్స్ ఇచ్చేది. ఎక్కువ మ్యాటర్లు కూడా బయట పెట్టకపోయేది అండి. ఇప్పుడు అమ్మో, ఇంత తెలిసిందంటే కథమే, ఆగమాగం చేసేస్తారు. అందుకే ఎవరింట్లో వాళ్ళే ఉండాలి, ఎవరి గురించి ఎక్కువ పట్టించుకోవద్దండి. ఎవరింట్లో వాళ్ళే ఉండాలి, ఎవరి విషయంలో జోక్యం చేసుకోవద్దు ఎప్పుడు కానీ. ఒంటరిగానే ఉండడమే బెటర్, మన ఇంట్లో వాళ్ళతోటి కలిసి ఉంటే బెటర్ అండి. ఓకే, బాయ్.